మీకు తెలుసా మీ శాలరీ 1 lakh ఉన్నా ఫ్యూచర్లో మీ పర్సనల్ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని? మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారా? గోల్డ్ లోన్ ఉందా? మీరు ఎవరికైనా లోన్కి గ్యారెంటర్గా ఉన్నారా లేదా కోప్లికెంట్గా ఉన్నారా? ఇవన్నీ మీ ఫ్యూచర్ పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ పైన ప్రభావం చూపుతుందన్న విషయం మీకు తెలుసా? చాలామంది లోన్ అనగానే సిబిల్ శాలరీ ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ బ్యాంక్స్ మీరు లోన్ అప్లై చేసినప్పుడు మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఉదాహరణకి మీ క్రెడిట్ కార్డులో మీరు ఒక 10 లక్షలు యూటిలైజ్ చేస్తే మీరు ఎలిజిబుల్ ఈఎంఐలో నుంచి బ్యాంక్ 5% ఈఎంఐ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే ఉదాహరణకి మీరు 10 లక్షలు యూటిలైజ్ చేసిన దాని మీద 5% అంటే 50,000 రూపీస్ మీరు ఈఎంఐ లాగా బ్యాంక్ కన్సిడర్ చేస్తుంది. అలాగే గోల్డ్ లోన్ పైన 1%. ఉదాహరణకి మీకు ఒక 10 లక్షలు గోల్డ్ లోన్ ఉందనుకుంటే దానిపైన 1% అంటే 10,000గా ఈఎంఐ కన్సిడర్ చేస్తుంది. అలాగే మీరు కొంతమందికి శాలరీడ్ పర్సన్స్ కూడా ఓ డ్రాఫ్ట్ ఉంటుంది. సో మీరు ఎంతైతే ఓ డ్రాఫ్ట్ని యూటిలైజ్ చేసినారో దానిపైన 1%గా బ్యాంకు కన్సిడర్ చేస్తుంది. అంటే మీరు ఒక 10 లక్షలు మీకు ఓ డ్రాఫ్ట్గా ఉంటే దాంట్లో 1% అంటే సుమారుగా 10,000గా మీ ఈఎంఐ లాగా బ్యాంక్ కన్సిడర్ చేస్తుంది. అలాగే మీరు ఎవరికైనా గ్యారెంటర్ పడితే వాళ్ళు ఆ లోన్ పే చేయడంలో డిలే అవుతే అది మీ సిబిల్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే మీరు ఎవరికైనా కోప్లికెంట్గా ఉంటే లోన్లో వాళ్ళు పే చేస్తున్నటువంటి లోన్లో 50% మీ ఎలిజిబిలిటీ నుంచి కన్సిడర్ అవుతుంది, నెగేట్ అవుతుంది. సో బ్యాంక్ ఇంకొక ముఖ్య విషయాన్ని గమనిస్తుంది. మీ బ్యాంకింగ్ అలవాటు, మీ యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్డ్ కూడా బ్యాంకు చెక్ చేస్తుంది లోన్ని రివ్యూ చేసే టైంలో. ఉదాహరణకి కొంతమంది శాలరీ పడిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కో లేకపోతే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్యాంక్స్ మీరు స్పెసిఫైడ్ డేట్స్లో అంటే 5th, 10th, 15th ఇలాంటి డేట్ సైకిల్స్లో మీరు యావరేజ్గా ఎంత బ్యాలెన్స్ మీ అకౌంట్లో మెయింటైన్ చేస్తారన్న విషయాన్ని కూడా మీరు లోన్ అప్లై చేసినట్టు బ్యాంకు నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇదంతా బ్యాంకు మీ బ్యాంకింగ్ అలవాటు ఎలా ఉంది, మీరు ఈఎంఐ పే చేయడానికి సరిపోతుందా, మీ ఇన్కమ్ లేదా అన్నది కూడా బ్యాంకు క్షుణ్ణంగా మీరు లోన్ అప్లై చేసినప్పుడు చూడడం. సో కాబట్టి బ్యాంక్ మీరు లోన్ అప్లై చేసినప్పుడు మీ ఇన్కమ్, మీ సిబిల్ మాత్రమే కాదు, మీరు యూజ్ చేసినటువంటి మీ క్రెడిట్ కార్డు, మీ ఓడి, మీ గోల్డ్ లోను, మీ బ్యాంకింగ్ బిహేవియర్ని కూడా చూస్తుంది. ఇవి మీ ఫ్యూచర్ లోన్ ఎలిజిబిలిటీ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు తీసుకునేటువంటి ఫైనాన్షియల్ డిసిషన్ రేపటి మీ లోన్ ఎలిజిబిలిటీ పైన ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియో కోసం మన అకౌంట్ని ఫాలో కొట్టండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్కారం.